ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే బంగ్లాదేశ్లో ఫండమెంటలిజం ద్వారా వచ్చిన భారత్ వ్యతిరేకత ఇంకంతకంటే ఏం కనిపించట్లేదు. ఒక యూత్ లీడర్ 33 ఇయర్స్ ఏజ్లో ఉన్న లీడర్ సడన్గా నేషనల్ లెవెల్కి ఎదిగిపోయి అతన్ని వాళ్ళ ప్రత్యర్థులే వాళ్ళ దేశంలోనే చంపడం జరిగింది. ఆయన బ్రెయిన్ డెడ్ అతన్ని సింగపూర్ తీసుకెళ్ళడం, మళ్ళా తిరిగి తీసుకురావడం, ఇది పెద్ద డ్రామా చేయడం, నేషనల్ మోర్నింగ్ అంటే దేశానికే మొత్తం విలువైన వ్యక్తిని కోల్పోయినట్టుగా భావించడం, ఇదంతా ఏంటంటే ఒక ప్రక్రియ. యూనస్ గారు దానికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, అందులో డౌట్ ఏమీ లేదు, లేకపోతే ఇంత జరగదు. అలాగే 2 పాపులర్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డే టైంలోనే స్టాఫ్ వీళ్ళందరూ పనిచేస్తుండగానే దాన్ని బయట నుంచి అంటించడం ప్రయత్నం చేశారు. అందులో ఫారిన్ జర్నలిస్టులని చాలా మంది 32 మందిని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆ